హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను మీ శ్యామ్. మీకు ఎప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన గెస్ట్ని తీసుకొచ్చి రకరకాల ఇంటర్వ్యూస్ అనేవి మేము ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒకసారి ఒక గెస్ట్ని తీసుకొచ్చి మనం ఇంటర్వ్యూ చేస్తున్నామంటే ఆ గెస్ట్ యొక్క ప్రత్యేకత, అదేవిధంగా ఎందువలన మనం చేస్తున్నాం అనే దానికి కూడా ఒక అర్థం అనేది ఖచ్చితంగా ఉండాలి. అయితే ఈరోజు మేము ఒక చాలా స్పెషల్ గెస్ట్ని అయితే మాత్రం ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆయన వచ్చేటప్పటికి చాలా సినిమాల్లో ఆయన నటించడం జరిగింది. అంతేకాకుండా జీవితంలో కూడా చాలా ఒడిదుడుకులను కూడా ఎదుర్కొని ఆయన ఒక ఉన్నత స్థాయికి రావడం కూడా జరిగింది. మురళీధర్ గౌడ్ గారు ఆయన వచ్చేటప్పటికి డీజే నుంచి డీజే టిల్లు వరకు కూడా ఆయన యాక్ట్ చేయడం జరిగింది. బలగంలో కూడా మంచి క్యారెక్టర్ చేస్తారు. ఆయన ఈరోజు మాతో పాటు మా స్టూడియోలో ఉన్నారు. సార్, ఒక ఆడపిల్ల తండ్రిగా అడుగుతున్నాను, మీ అబ్బాయిని ఇలాగైనా పెంచేది? సార్, నేను ఒక మగపిల్లవాడి తండ్రిగా చెప్తున్నాను, మేమేం పెంచలేదు, వాడే పెరిగాడు. మీరు టీవీ సీరియల్ యాక్టర్స్ లాగా మూడు సార్లు రియాక్ట్ కాకండి. అన్నిటికీ మ్యాటర్ ఒకటి. ఏందిరే వాళ్ళ చేతిలో ఏమో ఉన్నాయి? గన్ అంటారు దాన్ని. కిందికి వెళ్ళి పెడితే పాట పాడుతావు నువ్వు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్కారం సార్, బాగున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్ సువర్ణ మీడియాకి. మీకు అయితే మీ గురించి మేము చాలా విన్నాం సార్. మేము చాలా ఇంటర్వ్యూస్ కూడా చూసాము. అదేవిధంగా అంతకన్నా ముందు మేము మిమ్మల్ని తెర మీద చూసాం సార్. మీ యాక్టింగ్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గా ఉంటుంది సార్. అది చాలామంది కనెక్ట్ అయిపోతారు ఊరికనే మీ యాక్టింగ్ చూసేటప్పటికి. ఆ ఫాదర్సే కానీ, లేదంటే పిల్లలైతే కనుక ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళైతే అరే నిజంగా మా ఇట్లానే అంటారా, మా డాడీ ఇట్లానే చేస్తారా అని చెప్పన్నట్టుగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు సార్. అంత యూనిక్గా, అంత న్యాచురల్గా ఉంటుంది సార్. మీరు ఫస్ట్ అసలు ఇందులోకి ఇండస్ట్రీలోకి రావడానికి కానీ, లేదంటే అసలు యాక్టింగ్ నుంచి ఎలా వచ్చారు, ఎలా సార్ మీ పాస్ట్ కూడా మాకు తెలియాలి సార్ పూర్తిగా. నేను నటుడిని అనే ఫీలింగ్ నాలో ఉన్నది కాబట్టి నేను బేసికల్గా నటుడిని అనేటువంటి ఆలోచన నాకు ఉంది. ఓకే, నటుడు అవ్వాలని లేదు. ఓకే, నేను ఒక నటుడిని అనే ఆలోచన నాకు ఒక ఫీలింగ్ ఉన్నది కాబట్టి దాన్ని నెరవేర్చుకోవాలి, నటుడిని నిరూపించుకోవాలి, నటుడిగా నిలబడాలి, నటుడిగా నా పేరు కూడా నలుగురు చెప్పుకోవాలి అనే ఆలోచనతో నేను ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసి రిటైర్ అయిన తర్వాత అప్పుడు ఈ వైపు వచ్చాను. ఈ వైపు వచ్చినప్పుడు నాకు సినిమాల్లో వేషాలు వస్తాయని కానీ, లేకుంటే సినిమాల్లో నాకు అవకాశాలు ఉంటాయని కానీ నేను ఊహించలేదు. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరి సపోర్ట్ లేకుండా ఒక ప్రపంచంలో అడుగు పెడితే అది సాధ్యాసాధ్యాలు కరెక్ట్ ఉండవు కదా. అదే సార్, నేను ఏ పని చేసినా కొంచెం క్యాలిక్యులేటెడ్గా, పర్ఫెక్ట్గా ఒక వే అంటూ చూసుకొని దాని గురించి కొంచెం దూరం ఆలోచించేసి దాని యొక్క మంచి చెడ్డలు అనుకూలంగా ఉన్నదా వాతావరణం అయితే నేను ముందుకెళ్తాను. నేను అనవసరంగా ఈ గాలిలో మెడలు కట్టడము, ఈ ఆకాశానికి నిచ్చెన లేయడము, ఇవి నా వల్ల కావు. నేను చేయను. ప్రతి పనికి నా దగ్గర పర్ఫెక్ట్ మ్యాప్ ఉంటుంది, పర్ఫెక్ట్ లైన్ ఉంటుంది. నేను 100% పర్ఫెక్ట్గా ఆలోచించిన తర్వాతనే నాకు బాగుంటుంది అని అనిపిస్తే ఒక అడుగు ముందుకేస్తాను. సూపర్ సార్, సూపర్. లేకుంటే నా కోరిక ఎంతటిదైనా కూడా నేను డ్రాప్ అయిపోతాను. అదే సార్, మీకు అసలు ఎప్పుడు అనిపించింది సార్ మీరు నటుడు అవ్వాలని చెప్పని? అంటే మీలో ఎప్పుడు కలిగింది సార్? నో నేను చెప్పాను కదా, నేను ఒక నటుడిని అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైతే అదే ఏ టైంలో కలిగిందని? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నటుడిని అనే ఫీలింగ్. దానికి కారణం నాకు తెలియదు. నేను ఎక్కడ నటన నేర్చుకోలేదు, నేను ఇన్స్టిట్యూట్లో చేరలేదు, నాకెవరు గురువులు లేరు. నటన అనేది నేను స్వతహాగా నటుడిని అనే ఫీలింగ్ నాలో మొదటి నుంచి ఉన్నది. సార్, అంటే మీరు ఇప్పుడు నటుడు అని గుర్తింపు తెచ్చుకోవడానికి మీరు ఇప్పుడు ఈ టైం పట్టింది సార్. మీరు అంతకుముందు మీరు వర్క్ చేశారు, జాబ్ చేశారు. అవును. అంటే మీరు అప్పుడు కూడా అనుకున్నారు సార్ జాబ్ ఎందుకు, అంటే ఉన్న లోపల ఫీలింగ్ అది ఉంది కదా, క్విట్ చేసి వెళ్దామని చెప్పని అప్పుడు ఏమని అనుకున్నారా? నేను అది చెప్పాను కదా, నేను ప్రణాళిక లేకుండా, క్యాలిక్యులేషన్ లేకుండా, దాని యొక్క ఆలోచన లేకుండా, దాని యొక్క ఫలితాన్ని ఎలా ఉంటుందో అనేది తెలియకుండా నేను అడుగు ముందుకు పోయాను. సినిమా రంగంలో కోసం మనం క్లిక్ అవుతామో కాదో తెలియదు, మన జీవనం గడుస్తుందో గడిది తెలియదు. అవును సార్. అటువంటిప్పుడు ఇటు వచ్చేసి మనం ఏ విధంగా కుటుంబాన్ని వదిలేసి సాహసం చేస్తాం? తప్పు కదా. అవును సార్, తప్పు కదా. అవును సార్. కుటుంబం సంగతి వదిలేసినా మనం కూడా బ్రతకడానికి ఉండదు కదా. అవును సార్. అవకాశాలు లేకపోతే ఇక్కడ అవకాశాలు దొరికితే గ్యారెంటీ ఏముంది? మీకు గ్యారెంటీ లేదు. కేవలం మీరు ఇక్కడ ఎందుకుంటున్నారు ఇండస్ట్రీలో అంటే, ఎవరైనా సరే ఆశాజీవి కాబట్టి ఆశతో ఉంటున్నారు. ఆశ అంతే, ఒక ఊహ. రేపు ఎప్పుడన్నా బ్రేక్ వస్తుందేమో, రేపు ఎప్పుడన్నా నా లైఫ్ టర్న్ అవుతుందేమో అనే ఆశతోనే ఇక్కడ ఉంటారు. ఇక్కడ సక్సెస్ శాతం 2%. ఓకే. కాబట్టి దాన్ని మనం మామూలుగా గడపగలము, జీవనం చేయగలము అని అనుకునే పద్ధతులు వేరు. అవును సార్. మనం ఒక స్థాయికి వెళ్ళాలి అని అనుకోవాలంటే దానికి ఉండే మార్గాలు వేరు. అవును సార్. ఆ మార్గం వైపు మనం ప్రయాణించకుండా, ఆ మార్గం వైపు మనము ఆలోచించకుండా మనం ఇండస్ట్రీలో ఉన్నాము అని అనుకుంటే అందరు ఉంటారు, లక్షలాది మంది ఉంటారు.
చూసే అభిమానులు అభిమానులే కాదు, చూసే ప్రేక్షకుల్లో కానీ జనాల్లో కానీ లేరా ఇప్పుడు కోరికలు ఉన్న వాళ్ళు? సినిమా నటుడు అవ్వాలని అనుకోరా? ఫోటోగ్రాఫర్ అవ్వాలని అనుకోరా? డైరెక్టర్ అవ్వాలని అనుకోరా? కానీ వాళ్ళ బాధ్యతలు గుర్తుంచుకొని వాళ్ళ కోరికల్ని ఆపుకుంటారు. ఖచ్చితంగా సార్. మంచిగా వస్తున్నారు, నేను సినిమా యాక్టర్ అయిపోదామని, నేను మ్యూజిక్ డైరెక్టర్ అయిపోదామని, నేను ఒక డిఓపిని అయిదామనుకొని వచ్చే వాళ్ళు క్యాలిక్యులేషన్ లేకుండా వస్తున్నారని నా అభిప్రాయం. ఓకే సార్. నేను ఇక్కడ ఎవరి గురించి ఏం చెప్పడం లేదు, నేను గమనించిన విషయాన్ని మీకు చెప్తున్నాను. సూపర్ సార్, సూపర్. మంచి క్లారిటీగా చెప్పేవి కొన్ని మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు ఎవరికైనా సరే. అనవసరమైన కామెంట్లు దీని మీద వద్దు. లేదు సార్, అవి ఇబ్బందిగా కలిగించేవి కాదు సార్. ఎందుకంటే మీరు చెప్పింది ఎలా అంటే ఫస్ట్ మీరు అన్నట్టుగా మీరు ఏ విధంగా అయితే ప్రణాళిక అనేది నిర్ణయించుకుని దాన్ని వస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను ప్రశ్నించబోతారు, రేపు ఇక ముందు ప్రశ్నిస్తారు. అవును సార్. ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా ప్రశ్నించారు. నా స్వభావం ఎటువంటిదో మీకు చెప్పాను. అవును సార్. నేను ఒక సినిమా నటుడిని అని చెప్పేసి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఉన్నది అని అన్నా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అప్పుడప్పుడు నాలోని కోరిక విజృంభించినా కూడా దాన్ని నేను కంట్రోల్ చేసుకుంటూ ఆగి ఎప్పుడు వచ్చానండి? నేను రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చాను. అవును సార్. సక్సెస్ అవుతాను, నాకు ఒక బ్రేక్ వస్తుంది, నేను ఒక పెద్ద నటుడిని అయిపోతానని అనుకోలేదు. నా కోరిక నెరవేరాలి అని అనుకున్నాను. అంతే. భగవంతుడు సహకరించాడు, నన్ను మీ ముందు కూర్చోబెట్టాడు. అవును సార్. సూపర్ సార్. ఈ రోజున ఇంటర్వ్యూలు ఇచ్చినా, నాకు కొన్ని అవార్డులు ఇచ్చినా, కొంతమంది భేషణ అన్నా, మీరు బాగా చేస్తున్నారు అని అన్నా, అవును సార్, ఇవన్నీ నాలో మొదటి నుంచి ఉన్నాయి. ఉన్నాయి సార్. నాకు నా ఆర్థిక పరిస్థితి కనుక సహకరించి ఉన్నట్టయితే నేను ఇంకా పూర్వమే వచ్చి ఉండేవాడినేమో. అంటే అప్పుడు నా దశ ఎలా ఉంటుందో నేను చెప్పలేను. అదే సార్. అన్నిటికీ జరగవలసిన టైంకి అన్నీ జరుగుతాయి, దక్కవలసిందే మనకు దక్కుతుంది. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా మన అదృష్టం లేకుంటే రాదు. అవును సార్. ఇవన్నీ నేను బాగా 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 జీర్ణించుకొని జీవితం అంటే ఏమిటి, దాని విలువ ఏమిటి, ఒక పని విలువ ఏమిటి, టైం విలువ ఏమిటి, డబ్బు విలువ ఏమిటి, ఇవన్నీ బేరీజులు వేసుకుంటేనే మనిషి ఒక ప్రణాళిక రూపొందించుకోగలుగుతాడు. సూపర్ సార్, సూపర్. చాలా గ్రేట్ వర్డ్స్ సార్ ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా సినిమా విషయానికి వద్దాం సార్. డీజే టిల్లు అది మీకు నిజంగా అదొక మైలురాయిలాగా మారింది సార్. డీజే టిల్లు అనేది ఫస్ట్ ఎలా వచ్చింది సార్ అందులో క్యారెక్టర్? మీకు మైలురాయి కాదు సార్, మైలురాయి కాదు. డీజే టిల్లు 2 సంవత్సరాల క్రితం మురళీధర్ గౌడ్ అనబడే నేను, ఎవరికీ తెలియని నేను, ఎవరికి ఏమాత్రం పరిచయం లేని నన్ను డీజే టిల్లు అనే ఒక సినిమా తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేసింది. అది ఇక మైలురాయి కాదు, నా జీవితం. మీరు కోరుకున్న కోరిక అంటే అక్కడి నుంచి మీరు బయటకు వచ్చారు, గుర్తింపు వచ్చింది. నాకు గుర్తింపును తీసుకొచ్చిన సినిమా డీజే టిల్లు. నా పేరు మురళీధర్ గౌడ్ అన్న సంగతి దాదాపుగా 90% మందికి తెలియదు. అవును సార్. తెలిసిన పదం ఏమిటి, నా పేరు ఏమిటి అంటే డీజే టిల్లు ఫాదర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. టిల్లు ఫాదర్ ఎంత గొప్ప విషయం అది. అవును సార్. నన్ను నా ఒరిజినల్ పేరుతో కాకుండా డీజే టిల్లు ఫాదర్ అని పిలుస్తున్నారు అని అంటే సార్థకత ఏర్పడ్డట్టే లెక్క. అవును కదా సార్. అటువంటి అవకాశం సినిమా రంగంలో చాలా తక్కువ మందికి ఉంటుంది. అవును సార్. సినిమాల పేర్లతో నిలబడ్డ స్థిరపడిన నటులు అనుకోవచ్చు. అలాంటి వాళ్ళలో నేను ఒక్కడిని. అది నాకు చాలా గౌరవంగా భావిస్తాను. అంటే మీరు బయట ఎక్కడైనా కనిపించినప్పుడు కూడా అలాగే పిలుస్తారా సార్? అంటే బయట పబ్లిక్ ఆడియన్స్ కానీ వీళ్ళందరూ, అంటే ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ అలాగే పిలుస్తారా సార్? మీకు ఎలా టిల్లుగాని అయ్యి వచ్చిండ్రు అంటే వాళ్ళ ప్రేమ చూడండి, టిల్లు కానీ అయ్యా. అవును సార్. అంటే వాళ్ళు అంతగా చేసుకున్నారు. ఓన్ చేసుకున్నారు సార్. ఇప్పుడు ఎక్కడైనా ఒక ప్రదేశానికి వెళ్ళారనుకోండి, నేను నా మిస్సెస్ వెళ్తే, ఇప్పుడు తక్కువైంది, సినిమా రిలీజ్ అయిన కొత్తల్లో మేము ఎట్లా టెంపుల్కో లేకుంటే ఒక పర్టికులర్ ప్లేసెస్కో వెళ్తే టిల్లు రాలేదా సార్? టిల్లు ఎందుకు వస్తాడు కదా, అంటే టిల్లు నా ఓన్ కొడుకు అని చెప్పేసి అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఓహో. టిల్లు వీళ్ళిద్దరు సొంత తండ్రి కొడుకులే ఆ సినిమా చేశారు అనే ఫీలింగ్ చాలా మందిలో ఉన్నది. కొద్దిమందిలో బిగినింగ్లో టిల్లు రిలీజ్ అయిన కొత్తలో నా సొంత కొడుకు అని, అతనికి నేను తండ్రి అని అనుకున్న వాళ్ళు ఉన్నారు, భ్రమపడ్డ వాళ్ళు ఉన్నారు, ఆ విధంగా ప్రశ్నించిన వాళ్ళు ఉన్నారు. క్యారెక్టర్స్ అంతా న్యాచురల్గా చేశాం, కనెక్ట్ అయిపోయారు, పబ్లిక్ చేశాం. అవును సార్. అదే సెలక్షన్ అండి, అదే సెలక్షన్. ఒక డైరెక్టర్ కానీ ఒక కథకుడు కానీ ఒక కథ రాసినప్పుడు ఆ పాత్రకు తగ్గ నటుడే ఎన్నుకోవాలి. అవును సార్ అన్నది నా అభిప్రాయం. ఇది నాకు 2 సినిమాల ద్వారా అర్థమైంది. బలగం సినిమా కూడా అవును సార్, నా భూతో నా భవిష్యత్తు అని చెప్పడానికి కారణమైనటువంటి బలగం సినిమా అంతగా ప్రజాదరణ పొంది ఖండాంతరాల్లో
జయం సాధించి విజయం పొంది అవును సార్. ప్రపంచంలో ఇన్ని అవార్డులు ఉన్నాయి అన్న సంగతి మాకు అంటే నాకైతే తెలియదు అనుకోండి, చాలామంది ప్రముఖులకు కూడా తెలియని 120 అవార్డులు గెలుచుకున్న ఏకైక సినిమా బలగం. సూపర్ సార్, సూపర్, చాలా గ్రేట్. అందుకే నా భూతో నా భవిష్యత్తు అదొక్కటే కాదు, దానికి చాలా మెరిట్స్ ఉన్నాయి, చాలా మెరిట్స్ ఉన్నాయి. అటు విదేశాలకు వెళ్ళింది ఎగిరి, అవును సార్. ఇటు మూలకు వెళ్ళింది దొర్లుతూ తండాల్లోకి వెళ్ళింది, అడవుల్లోకి వెళ్ళింది. గ్రామంలో ఒక చిన్న గ్రామం ఉంటే దాని పక్కన ఒక తండా ఉంటుంది, లంబాడి తండా ఉంటుంది. అవును సార్, అవును. లేకుంటే ఇంకో వడ్డెర తండా ఉంటుంది. అటువంటి ఆ ఏరియాల్లో కూడా సినిమా ప్రదర్శింపబడింది. అవును సార్. థియేటర్లు లేవు అక్కడ, సినిమా అక్కడికి వెళ్ళింది. ఏ సినిమా వెళ్ళిందో నాకు ఒకసారి చెప్పండి మీరు, మీకు దొరకదు, ఉండవు సార్ ప్రపంచంలో. అందుకే నేను చెప్తాను, ప్రపంచంలో బలగం లాంటి సినిమా ఇంకొక సినిమా లేదు. ప్రపంచం మొత్తం వ్యాప్తి ఇచ్చేసింది ఇలా చెప్పుకోవచ్చు. అంతేనండి. మొత్తం చాలా కారణాలు, వ్యాపించేసింది. చాలా కారణాలు. అంత బలంగా అదే కనుక అక్కడ డైరెక్టర్ వేణు గారు చేసినటువంటి ఆయన విజన్ ఎటువంటిది అని అంటే, పాత్ర కనిపించాలి, పాత్రధారి కనిపించొద్దు. ఓకే. పాత్ర కనిపించాలి, ఆ పాత్రధారి నటన అద్భుతంగా ఉండాలి. ఇది ఆయన సెలక్షన్. క్యారెక్టర్తో మెస్మరైజ్ చేయాలి, క్యారెక్టర్ కనపడాలన్నది ఆయన వాంఛ. నటీనటులు బ్రహ్మాండమైనటువంటి పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు ఉంటే ఉండవచ్చు గాక, అవును సార్, వాళ్ళని పెడితే వాళ్ళు కనపడతారు, వాళ్ళ ఇమేజ్ అడ్డొస్తుంది క్యారెక్టర్కి అని చెప్పేసానని అనుకున్నానని నేను అనుకుంటున్నాను. ఆయన నాతో నేను చెప్పలేదు. లేదు సార్. ఇప్పుడు మేము చూసాం కదా సార్, బలగం చూసాం బలగం క్యారెక్టర్ చూసినప్పుడు ఆ క్యారెక్టర్లో మీరు చేసిన డీజే టిల్లులో ఏదైతే డిఫరెంట్ రోల్ ఉందో, బలగంలో వచ్చేటప్పుడు కూడా అటువంటి డిఫరెంట్ రోల్లే మీరు అంటే ఇంకొక మనిషిని చూపించారు సార్. అందులో వచ్చేటప్పుడు బలగం మన సినిమాలో వచ్చేటప్పుడు వేణు గారు సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గ్రేట్ సార్. ఆ క్యారెక్టర్ వచ్చాడు, కీలకమైన క్యారెక్టర్ సార్. మళ్ళీ అది ఆ స్టోరీకి వచ్చేటప్పటికి కూడా కీలకమైన పాత్ర. అందుకే ఏమంటున్నారంటే, డీజే టిల్లు ఫాదర్ అని ఎలాగైతే అన్నారో ఆ సినిమాకి, బలగం రిలీజ్ అయిన తర్వాత బలగం నారాయణ, బలగం అల్లుడు అవును అని పిలవటం. మొన్న రీసెంట్గా 20 మార్చిలో 24 తారీఖు 25 తారీఖు ఒక పల్లెటూరుకు షూటింగ్ కోసం వెళ్ళాను. వెళ్తే అక్కడ షూటింగ్ జరుగుతున్నది, నేను అక్కడ జరుగుతున్నది షార్ట్, నన్ను రమ్మంటే నేను అక్కడ నుంచి తిరిగి ఇటు వస్తున్నా. అక్కడ ఒక ఆమె నిలబడి ఉన్నది. అంటే ఆమె మామూలుగా ఆమె పొలం నుంచి బయటకు వస్తుంది, ఇవన్నీ పొలాల్లో జరుగుతున్నాయి షూటింగ్స్. వస్తుంటే నేను ఎదురెళ్ళి నిలబడ్డా. అంటే అక్కడ చింత చెట్టు నుంచి చింతకాయలు దులుపుతున్నారు, పైనుంచి ముగ్గురు, కింద ఒక 6 ఏరుతున్నారు, గంపల్లో ఏరుతున్నారు చింతపండు, అప్పుడే పండిన పండు. అయితే వాళ్ళు ఆమె దగ్గర పోయి నిలబడి ఈ చింత చెట్టు ఎవరిది అని అడిగిన. నువ్వు బలగం నారాయణవు కదా అట్లా అనిపిస్తున్నా నాన్న. ఏ బలగం నారాయణవే నువ్వు అన్నది. అనేమన్నా తెలుసా ఆమె? లచ్చ వచ్చిందా? నా మిస్సెస్ క్యారెక్టర్, నా వైఫ్ క్యారెక్టర్ బలగల అంటే వాళ్ళంతా కనెక్ట్ అయ్యారు సార్. అవును సార్. అంటే నేను మీకు ఆ ఎక్స్ప్రెషన్తో ఎందుకు చెప్పినాను అంటే, ఆమె ఆనందానికి అంతు లేదు. అవును సార్. మామూలుగా లేదు. ఆమె అభిమానము, ఆమె ప్రేమ, ఆమె కళ్ళలో చూస్తుంటే తెలుస్తుంది కదా మనకు. అవును సార్. సరే అని చెప్పేసి కూర్చోమని చెప్పేసి కుర్చీ వేసి కూర్చొని పెడితే, వద్దు సార్ అంటే, నా ముందర ఎట్లా కూర్చుంటాను, ఆమె కూర్చోండి మీరు కూర్చోండి అని చెప్పేసి ఈ చెట్టు మీదైనా ఈ పొలం మీదైనా ఏమేమి పండిస్తున్నారు ఇవి అని చెప్పేసి అడుగుతుంటే పాపం ఆమె ఆనందం మర్చిపోదాము ఇప్పుడు. అవును సార్. ఇప్పట్లో ఆమె ఆ సన్నివేశాన్ని మర్చిపోదు. ఖచ్చితంగా సార్. అటువంటి ప్రేమ మనం చూపించాలి. అవును సార్. అంటే ఇట్లాంటి డిఫరెంట్ రోల్స్ అనేది మీరు మామూలుగా ఇందాక అన్నారు సార్. ఫస్ట్ యాక్టింగ్ అనేది నేను ఎక్కడ నేర్చుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, ఇన్స్టిట్యూట్కి వెళ్ళలేదు. నేను అది ఎవరు గురువులు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరు గురువులు లేరు. నేను క్రియేట్ చేస్తాను. రెండవది, నాకు ఎవరు సపోర్టర్స్ కూడా లేరు. లేదు సార్, ఖచ్చితంగా నాకు ఎవరు సపోర్టర్స్ లేరు. కానీ ఒక డైరెక్టర్ నాకు ఈ సీన్ కావాలి, నాకు ఈ క్యారెక్టర్లో మీరు ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పానంటే, అంటే మీరు అన్న విషయంలోనే తీసుకుంటున్నాను సార్. చాలా పెద్ద యాక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు చేయడానికి ఏంటంటే చాలా అంటే టేక్స్ తీసుకోవడం కానీ, లేదంటే చాలా ప్రిపేర్ అయ్యి ఇట్లా చేస్తారు. మీది ఎట్లా ఉండేది సార్? మీ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఎట్లా తీసుకునేవారు? నేను ఒక పని చేస్తాను సార్. నేను ఆ క్యారెక్టర్ ఏమిటి, డైరెక్టర్ గారు ఏమడుగుతున్నారు, ఓకే, ఇవి రెండే నేను బాగా
పరిశీలించే విషయాలు ఉమ్. అంతే. వాటి మీద నాకు అవగాహన వచ్చింది అని అంటే మీరు చూస్తున్న రిజల్టే కనపడుతుంది అంతే. అంతేనా సార్? చాలా సింపుల్గా చెప్పేశారు. మనం చేసే పని ఏమిటి, నా యజమాని దాని నుంచి ఏం కోరుకుంటున్నాడు, నా నుంచి నా యజమాని ఏం కోరుకుంటున్నాడు, నాకు ఏ పని అప్పగించాడు, ఇవి రెండే చూసుకుంటున్నాడు. సార్ మీరు ఇండస్ట్రీకి రాకముందు అంటే మీలో ఆ భావం ఉండిపోయింది కదా సార్, ఏమని మీరు యాక్టర్ అని చెప్పిన ఫీలింగ్ మీ ఉంది కాబట్టి. నేను ఎప్పుడు ఒక నటుడని అనుకునేవాడిని. అదే సార్, ఆ ఇండస్ట్రీకి రాకముందు మామూలుగా మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా ఏమైనా ప్రాక్టీస్ చేసేవారా సార్? ఇప్పుడు ఎప్పుడైనా అద్దం ముందు కనిపించినప్పుడు? అబ్బే, నేను అద్దం మీద నాకు నా ఇంట్లో ఇంత చిన్న అద్దం ఉంటుంది. అద్దం ముందు ప్రాక్టీస్ అంటే సార్ అఫ్ కోర్స్ దాన్ని కాదనడానికి లేదు. అదే ఎవరెవరి స్టైల్ వాళ్ళ సార్, ఎవరెవరి ప్రాక్టీస్ వాళ్ళది, ఎవరెవరి స్వభావం వాళ్ళది, ఎవరి అనుకూలతను బట్టి వాళ్ళు వ్యవహరిస్తారు. ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాలి, అంటే గమనించడం కాదు చెప్పాలి. జీవితంలో మనం ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నాం, ఈ జనాభా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఏ ఒక్క మనిషికి ఇతర మనిషితోని సంబంధం ఉండదు. అవును. మీది మీ లైఫే, ఆయనది ఆయన లైఫే, ఆయనది ఆయన లైఫే, ఈయనది ఈయన లైఫే, నా లైఫ్ నా లైఫే. ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. మీరు ఎదిగినట్టుగా నేను ఎదగాలని అనుకోవడం నా తప్పు, నేనున్నట్టుగా మీరు ఉండాలనుకోవడం మీ తప్పు. మీరు ఏ విధంగా కావాలనుకుంటున్నారో మీకై మీరు కృషి చేసుకోవాలి, మీ క్వశ్చన్కి మీరే ఆన్సర్ చేసుకోవాలి. వాడు కారు కొనుక్కున్నాడు, నేను ఎందుకు కారు కొనుక్కోలేదని మీరు అనుకోవద్దండి, అది వాడు అదృష్టం. అట్లా అదృష్టం లేక ప్రతిభావంతులు, మేధావులు కోటాను కోట్లు ఉన్నారు. కేవలం అదృష్టం లేక, ప్రతిభ లేక, మూర్ఖుడు అయ్యండి కూడా కోటీశ్వరుడు అయి ఉన్నాడు. వాళ్ళ అదృష్టం అది. కోటీశ్వరులందరూ తెలియగల వాళ్ళ అంతే కదా, వాళ్ళ మేధాశక్తితోనో, వాళ్ళ తెలివితేటలతోనో, వాళ్ళ అద్భుతమైనటువంటి చాణక్య నీతితోనో పైకి వచ్చినలా? నో, దట్స్ జస్ట్ ఓన్లీ లక్. ఇంకో వ్యక్తి అక్కడ పడి ఉన్నాడు అని చెప్పేసి అంటే మనం ఎంతోమంది మేధావులను చూస్తాం, జుట్టు అంత చింపిరి చుట్టు పెట్టుకొని, చిరిగిన బట్టలు వేసుకొని రోడ్డు మీద కూర్చొని హాయిగా ఇటో పాపం ఆయన ఏదో ఆలోచిస్తుంటాడు. బ్రహ్మాండమైన మేధావి, అదృష్టం బాగాలేదు. అదృష్టం ఉంటే ఆయన ఏ శాస్త్రవేత్త అవుతుండే కావచ్చు, ఏ పొలిటీషియన్ అవుతుండే కావచ్చు. ఇప్పుడు పొలిటీషియన్స్ కాదు, అప్పటి పొలిటీషియన్స్. ఇప్పుడు పొలిటీషియన్ కూడా కావద్దు, అయ్యే ఆలోచన అంటే మానుకో. అలాగా అదృష్టము బాస్. ఇప్పుడు అది ఇప్పుడు నేను మాత్రం వస్తున్నానంటే నాతోటి, నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో 4-5 ఏళ్ళ క్రితం, అంతకుముందు సీరియల్స్లో చేసామని అడపదడప. సినిమాకి వచ్చిన సినిమా రంగంలో ప్రవేశం చేసి మనం ప్రయత్నాలు చేసుకుందామని మొదలుపెట్టుకున్న రోజుల్లో వందలాది మంది నా ఫ్రెండ్స్ ఉంటారు. గుంపులే కదా. అవును సార్. ఎక్కడ నిలబడ్డా గుంపులు జనాలు ఉంటారు. మరి వాళ్ళందరూ ఎందుకు రాలేదు? ప్రతిభ లేకనా? ఉన్నది. సామర్థ్యం లేకనా? ఉన్నది. దేనికైనా అల్టిమేట్గా ఎవరైనా కూడా అదృష్టవంతులే లైమ్ లైట్లోకి వస్తారు. సార్ ఇప్పుడు మీరు ఇంతకుముందు జాబ్ చేసినప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్గా ఇట్లా చేశారు కదా సార్, ఎలక్షన్ డ్యూటీ. ఎలక్ట్రిసిటీ బోర్డు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు. ఆ తర్వాత అది ఏపీసీపీడీసీ అయింది, ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ అయింది. ఇప్పుడు తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, టీఎస్. అవును సార్. ఇప్పుడు ఇక్కడే మింట్ కాంపౌండ్ ఉండే మా కార్పొరేట్ ఆఫీస్, దాన్ని అక్కడే రిటైర్ అయ్యాను. మా ఇంటి పక్కకే. మీరు రిటైర్డ్ మా ఇంటికి మా ఆఫీస్కు మధ్యలో పెద్ద గణేశుడు ఉంటాడు. హైదరాబాద్లో గణేశుడు నేను విడవను, అట్లా గణేష్ నన్ను విడవాడు. సూపర్ సార్. అంటే చాలామంది ఇప్పుడున్న జనరేషన్ కానీ లేదంటే ఎవరైనా సరే ఒక ఆర్టిస్ట్ అవుదామని చెప్పని ఇప్పుడు చాలామంది వచ్చేసి ఇక్కడ హైదరాబాద్, అంటే ఇప్పుడు మనకి వచ్చేటప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాద్ కేంద్రం కాబట్టి ఇక్కడ చాలామంది వచ్చేసి ఒక అవకాశం కోసం చాలామంది తిరుగుతూ ఉందో, వాళ్ళు కష్టపడడం ఉండడం చేస్తూ ఉంటారు సార్. ఏదైనా ఒక అవకాశం వచ్చిందంటే దాన్ని ఎలా నిరూపించుకోవాలనే దాని మీద కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎవరికైనా ఒక అవకాశం వచ్చి ఒక క్యారెక్టర్ వచ్చి స్క్రీన్ మీద కనిపించారంటే చాలా గొప్పగా వాళ్ళు ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ వెనకాల ఫ్యామిలీ కూడా చాలా ఫోన్లే ఛానల్ సాధించాడు, కష్టపడ్డాడు అని చెప్పినట్టుగా వాళ్ళు కూడా సంతోషపడతారు. మీరు రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి స్క్రీన్ మీద మీరు కనిపించేటప్పుడు మీ ఫ్యామిలీ ఫీలింగ్ ఎట్లా ఉంది సార్? నో ఫీలింగ్స్. అదేంటి సార్ అలా అన్నారు? ఇప్పటికీ నాకు ఫీలింగ్, చూసాను నా షర్ట్ ఎట్లుందో, నా ప్యాంట్ ఎట్లున్నది, నా వాచ్ ఏంది, నేనేంది, నాకంత పెద్దగా ఉండదు. సెట్లోకి వెళ్ళి మనము వేషంలో కూర్చుంటేనే, నేను ఒక కెమెరా ముందుకు వెళ్తేనే నేను ఒక రకమైనటువంటి ఆ ప్రయత్నంలో ఉంటాను, ఆ పని మీద ఉంటాను తప్ప మీరు మా ఇంటికి వస్తే ఆశ్చర్యపోతారు, అసలు ఇది ఎవరు ఇల్లు అని అనుకుంటారు మీరు. అయ్యో నో, సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్ అండి. చాలా సింపుల్. మా ఇంట్లో 2 సోఫాలు, ఒక కుర్చీ ఉంటుంది అంతే. ఈవెన్ టీవీ వెనకాల కబ్బోర్డు కూడా ఉండదు. నాకు ఇష్టం ఉండదు.
ఎందుకంటే నేను పేదరికం నుంచి వచ్చిన వాడిని కాబట్టి, అంటే ఇప్పుడున్నది అనుభవించవచ్చు కదా అని అనుకుంటే నాకెందుకో దాని మీద అంతగా మమకారం లేదు. ఓకే సార్. ఆడంబరాల మీద, అట్టహాసాల మీద నాకు లేదు. ప్రతిభ మీద ఉన్నది నాకు నమ్మకం. నాకు ప్రతిభ మీద ఉన్నది. ఇప్పుడు చదువు ఎక్కడైతే ఉంటే లక్ష్మి ఎంత ఉన్నా కూడా చదువు ఉన్నవాడి దగ్గరికే లక్ష్మి కూడా రావాల్సి వస్తుంది. అవును సార్. ప్రతిభ ఉన్నవాడి దగ్గరికి కోటీశ్వరుడైనా రావాల్సి వస్తుంది. అవును సార్. ఒక కోటీశ్వరుడు ఉంటాడు, ఒక కంపెనీ పెట్టాలని అనుకుంటాడు, కొన్ని కోట్లు పెట్టి ఒక కంపెనీ పెట్టాలని అనుకుంటాడు. బ్రాహ్మణ దగ్గరికి ఎందుకు వెళ్తాడు? ఏ రోజు పెట్టాలి, ఎన్ని గంటలకు పెట్టాలి, ఎందుకు? ఆయన దగ్గర ప్రతిభ ఉన్నది. బ్రాహ్మడు గొప్పడని కాదు అక్కడ, అతను ఆ విద్య నేర్చుకున్నాడు. ఆ విజ్ఞానం ఉంది అక్కడ. విద్య ఎక్కడైతే ఉంటుందో అక్కడికే సంపద వస్తుంది. అట్లా చాలా అంటే చాలా నేను Shortcut లో చెప్పారు సార్ ఇది. నేను అట్టహాసాలకి, ఆడంబరాలకి చాలా చాలా దూరం. ఇప్పుడు కెమెరాలో కనపడతలేవు కానీ కింద నా చెప్పులు చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది. ఎందుకు వేస్ట్ అని లేదు సార్, లేదు. వేస్ట్ అంటే వేస్టేజ్ నేను ఇష్టపడను. లావిష్ ఎక్స్పెండిచర్ నేను ఇష్టపడను. అఫ్ కోర్స్ అవసరమైతే పెడదాం. ఇప్పటికిప్పుడు నేను మద్రాసు వెళ్ళాలి అని అంటే ఫ్లైట్ తప్పదు. అవును. 3 రోజుల ముందు కూడా నేను ప్లాన్ చేసుకొని వెళ్ళాలి అని రాత్రి 10 ఎక్కితే పొద్దున దిగుతాం అక్కడ కదా. అవును సార్. ఇక్కడ ఖర్చు విషయం కాదు. ఇక్కడ మన డబ్బులు ఖర్చు పెట్టకూడదు అనేది కాదు, అవసరాన్ని మించి ఏది ఖర్చు పెట్టకూడదు. ఈవెన్ బుద్ధి కూడా ఖర్చు పెట్టకూడదు, శ్రమ కూడా ఖర్చు పెట్టకూడదు. కొంతమంది కష్టపడుతున్నామంటారు, విపరీతంగా కష్టపడుతున్నామంటారు. కష్టపడండి, అనవసరమైన కష్టపడద్దు, అనవసరమైన శ్రమ చేయొద్దు. శ్రమ పడాలి, కష్టపడాలి, అనవసరమైన పని చేయకూడదు. అట్లా మన ప్రతిఫలం వస్తే కనుక మనం కష్టపడినా ఉపయోగం ఉంటుంది. అది మీరు ముందే ఆలోచించాలి. ఇప్పుడు హైదరాబాద్ రావాలని ఒక అతను ఆలోచిస్తున్నాడు. హైదరాబాద్ రావాలని అతని కోరిక ఉన్నది, హైదరాబాద్ చేరుకోవాలని. అట్లా అని చెప్పేసి ఆయన నడుచుకుంటూ వస్తానంటే కరెక్ట్ కాదు కదా. నేను 100 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చినానంటే నిన్నెవడు రమ్మన్నాడు, బస్సులు లేవా కదా. అట్లా నేను నా ఉద్దేశం అదేనమాట. కష్టపడాలి, శ్రమ పడాలి, కానీ అనవసరమైన శ్రమ పడకూడదు, అనవసరం కష్టపడకూడదు, అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు. నువ్వు కోటీశ్వరుడైనా సరే. సూపర్ సార్, సూపర్. 10 రూపాయలు నీ జేబులో ఉన్నాయి అంటే 6-7 దగ్గర పరిమితం అవుతే నువ్వు జీవితంలో సుఖపడతావు. 10 రూపాయలు నా జేబులో 50 రూపాయలు అప్పు చేసావంటే నిన్న మునిగిపోతావు. అది సార్. ఇప్పుడు డీజే టిల్లు నా దగ్గర నాతో మీరు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు కానీ బ్రదర్, సినిమా విషయాలు తక్కువ ఉంటాయి, పర్సనల్ విషయాలు ఎక్కువ ఉంటాయి. అవును సార్. అంటే నా ఉద్దేశం ఏంటంటే పిల్లలే ఎవరైనా సరే మంచి దారిలో నడవాలి. తల్లిదండ్రులను బాగా గౌరవించాలి, పూజించాలి, ప్రేమించాలి. తల్లిదండ్రుల మీద ఆధారపడి బ్రతకకూడదు. తల్లిదండ్రులను నెత్తి మీద పెట్టుకొని కాపాడుకోవాలి. అవును సార్. వాడు ఏం సంపాదించాడో ఏం సంపాదించకూడదు తర్వాత సంగతి. ముందు నీ కన్న తల్లిదండ్రులను నీవు కాపాడుకో, హాయిగా చూసుకో చాలు. వాళ్ళ దీవెనలు ఉంటే వాళ్ళు ఎవరండి? ప్రత్యక్ష దైవాలండి తల్లిదండ్రులు అంటే. అవును సార్. నడిచే దేవతలు కదా వాళ్ళు. మరి వాళ్ళను విస్మరిస్తే నిన్ను నువ్వు విస్మరించుకున్నట్టే కదా. అవును సార్. అంటే అట్లా. ఇప్పుడు డీజే టిల్లు ఏదైనా ఒక సినిమా ప్రశ్న అందుకనే సార్. అంటే మన ప్రేక్షకుల కోసం కూడా డీజే టిల్లు అయిపోయింది, స్క్వేర్ వచ్చింది ఇప్పుడు. అదే సార్, డీజే టిల్లు కూడా పాత పడిపోతుంది. లేదు సార్, డీజే టిల్లులో అదే డీజే టిల్లు 2 స్క్వేర్లో, డీజే టిల్లు స్క్వేర్లో రెండిట్లో కూడా మీరు ఫాదర్గా చేసినప్పుడు రెండిట్లో చేశారు కాబట్టి మన సిద్ధుతో ఎట్లా ఉంది సార్ మీ అంటే సినిమా పరంగా మీ బాండింగ్ ఎట్లా ఉంది అసలు? సినిమా హిట్ అయింది కదా. మీరు ఒక మాటలో చెప్పేస్తున్నారు. అలా కాదు సార్, అంటే అక్కడ మీ సీన్స్ అప్పుడు కానీ ఎట్లా డిస్కషన్ ఎలా ఉండేది, సిద్ధు యాక్టింగ్ ఎట్లా ఉండేది? మేమందరం చూసాం, మీరు ఇప్పుడు మళ్ళీ అంటారు నువ్వు చూసాక సినిమా చూడలేదని చెప్పని అడగచ్చు. అలా కాదు సార్, ఎట్లా ఉండేది? సినిమా చూసినా లేదా? చూసా. ఓకే, చూసాను సార్. ఓకే, చూసాను సార్, ఫస్ట్ డేనే చూసాను సార్. సూపర్ ఉంది సార్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. డీజే టిల్లు ఒకటి మీలాంటి వాళ్ళ అంచనాలను చేరుకోవడం కోసమే డీజే టిల్లు అంత హిట్ అయింది కదా. టిల్లు స్క్వేర్ అనేటప్పటికి దాని మీద అంచనాలు పెరిగిపోయినాయి. అదే సార్, ఊహలు పెరిగిపోయినాయి. దాని మీద విపరీతమైనటువంటి దాన్ని ఏమంటారంటే ఒక ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ఎప్పుడెప్పుడా అనే ఒక ఎదురుచూపులు జరిగినాయి. ఆ ఎప్పుడెప్పుడా అనే క్యూరియాసిటీ పెరగటము, ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉండటము ఆ సినిమా మేకింగ్కి మరింత టైం తీసుకుంది. ఓకే,
చాలా టైం తీసుకున్నది దానికి. ఎందుకు టైం తీసుకున్నదంటే 2 years ఉంది సార్. 2 years అండి. అవును సార్. అది ఎప్పుడో 22 ఎండింగ్లో ఆర్ 23 ఉగాదికి రిలీజ్ కావాలి. 23 మార్చికి రిలీజ్ కావాలి అది యాక్చువల్గా. దానికి ఫస్ట్ డేట్ చెప్పింది 3/3/23. 3/3/23 డేట్ ఆఫ్ రిలీజ్ టిల్లు స్క్వేర్. ఓకే, అర్థమైందా? మార్చి నుంచి ఆగస్టుకు పోయింది, ఆగస్టు నుంచి సెప్టెంబర్ అయింది, సెప్టెంబర్ నుంచి నవంబర్ అయింది, నవంబర్ నుంచి డిసెంబర్ అయింది, ఆఖరికి అది మొన్న వచ్చింది. 24 వచ్చేసింది. మొన్న వచ్చింది. అంటే ఎప్పటికప్పుడు దాన్ని ఈ రోజు జరిగిన దాన్ని షూట్ చేసి మళ్ళీ రేపటికే దాని మీద ఇంకోటి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి, ఇంకో డెవలప్మెంట్, ఇంకో ఇంప్రూవైజేషన్, ఆ సీన్ తీసేసి ఈ సీన్ ఆ విధంగా దాన్ని ఖర్చు అయినా సినిమాకి లేట్ అయినా అనుకున్న విధంగా అంచనాలకు తగ్గట్టుగా అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టుగా అందరూ ఎంజాయ్ చేసేటట్టుగా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఇచ్చిన తృప్తి యూనిట్కి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి ఉంది. సార్ నాదొక ప్రశ్న సార్, మీరు డీజేటీలో ఫాదర్గా చెప్పండి సార్. ఇప్పుడున్న సమాజంలో టిల్లులాగా ఉండాలా లేదంటే మీ మైండ్లో ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు నా దగ్గర. ఎందుకంటే నేను ఎవరికి ఏం చెప్పను. మనం తేనె తుట్టెను కందిరీగ తుట్టెను కదిలిచ్చి పంచాయతీ పెట్టుకోను. ఎందుకంటే పబ్లిక్ ప్రజలు ఎట్లయిపోయారంటే బ్రదర్, విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. మనం ఎవరి గురించి ఏం మాట్లాడినా కూడా ఇమ్మీడియట్గా అడ్వర్స్ కామెంట్స్ వస్తాయి, ఇమ్మీడియట్గా వస్తాయి. నేను ఇప్పుడు బయటకు కూడా ఓన్ స్క్రోలింగ్ అవుతుంది చెప్తున్న విషయం, అంత వేగంగా ఉన్నది. బాధ్యతతోని మాట్లాడితే మనం ఏమైనా జవాబు చెప్పొచ్చు. అవును సార్. ఇప్పుడు సపోజు ఒక ప్రవచనకారుడు ఒక రామాయణ గాథ చెప్తూ ఫలానా సన్నివేశంలో ఫలానా కులంవాడు ఇలా అన్నాడు అని అంటే తెల్లారే కులం దిగుతుంది, పంచాయతీ మొదలు. అందులో ఆయన తప్పేమున్నది? భాగవతం తప్ప, భారతం తప్ప, రామాయణం తప్ప, ఏం తప్పు? అందుకని మనం ఎవరిని ఏమనకూడదు, ఎవరికేం చెప్పకూడదు. అందుకే అన్న కదా, ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. సార్ మీరు ఎలా సార్ మీకు ఇవన్నీ కూడా ఎలా తెలుసుకున్నారు సార్ ఇవన్నీ మీరు? ఇప్పుడు మీలాంటి పెద్దలు ఎవరైనా చెప్తుంటే పుస్తకాలు చదువుకోవటం, ఏదైనా టీవీలో నలుగురు మాట్లాడుకుంటుంటే దాంట్లో మంచి విషయాలు గ్రహించడము, పెద్దవాళ్ళు ఎందుకు పెద్దవాళ్ళు అయ్యారని తెలుసుకోవడము, ఏం జరుగుతున్నదని గమనించడము, ఇటువంటి వాళ్ళని చూసి మనం కూడా ఆ పద్ధతిలో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి తన జీవితం ఏమిటి అన్నది ఆలోచించుకోవాలి. పుట్టిన నుంచి చనిపోయేటంత వరకు ఎంత వయసు ఉంటుంది, ఆ వయసులో మనం ఏం చేయాలి, ఏ వయసులో ఏం చేయాలి, మన బాధ్యత ఏమిటి, మనం పుట్టుకకు కారణం ఏమిటి అన్నది తనను తాను బేరీజ్ వేసుకుంటే ఆటోమేటిక్గా లైఫ్ అనేది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఇంకెక్కడ తేడాలు ఉండవు, నీకు వంకర టింకర ఉండదు. ఒక్కసారి నీ జీవితం గురించి నువ్వే మనిషి పుట్టుక నుంచి చావు వరకు ఏమిటి, ఏం చేయాలి, ఎలా ఉండాలి అనే దాన్ని ఒకటి నువ్వు అనుసరిస్తే, అది ధర్మ మార్గం అనుకో, ఇంకే మార్గం అన్నావనుకో, ఏదైనా అనుకో, నీతి అనుకో, ఏమని అనుకో, అవును సార్, నువ్వు ఒక ప్లాన్ ఆ విధంగా చేసుకుంటే నీ జీవితం నువ్వు ఏ టైంకి ఏం చేయాలో చేసుకుంటావు ఆటోమేటిక్గా. అది ఎవరు చెప్పాల్సిన పని లేదు. నేర్చుకునే కోరిక, నేర్చుకోవాలనే ఆలోచన మన లోపల ఉంటే సాధ్యమే. దానికి గురువు అక్కర్లేదు. కొన్ని విషయాలను ప్రకృతి నేర్పుతుంది, కొన్ని విషయాలను గురువు నేర్పుతారు. కాబట్టి మనం గురువు దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా మనం పుస్తకాలు చూసి మరి వాళ్ళందరూ గురువు ప్రతి చోట ఉండడు కదా, అందుకే ఒక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం అంతటా ఉంటుంది, ఎక్కడైనా చదువుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, నా దాంట్లో నా బ్యాగ్లో 3-4 బుక్స్ ఉంటాయి. ఒక న్యూస్ పేపర్ ఉంటుంది డైలీ, 3-4 బుక్స్ ఉంటాయి నా దగ్గర, తిరిగేస్తూనే ఉంటా. ఏ పుస్తకం చదివినా, ఏ న్యూస్ పేపర్ చదివినా నీవు నేర్చుకోవాలనుకుంటే ఖచ్చితంగా నీకు ప్రతి దాంట్లో ఒక కొత్త విషయం దొరుకుతుంది. నీకు ప్రతి దాంట్లో దొరుకుతుంది కొత్త విషయం. నువ్వు 70 ఏళ్ల వయసురా, నువ్వు 100 ఏళ్ళు బ్రతుకు, ఆ రోజు నువ్వు ఒక పేపర్ కానీ ఒక బుక్ కానీ చదువుకున్నావంటే ఖచ్చితంగా నీకు దాంట్లో నీకు తెలియని విషయం కూడా తెలుసుకుంటావు. అదే సార్, అంటే మీరు చదువుతున్న బుక్స్ అన్నింటిలో కూడా అంటే మాకు సజెషన్ చేయండి సార్, ఎటువంటి పుస్తకాలు అయితే మంచిగా ఉంటాయి? అన్ని పుస్తకాలు మంచిగా సార్, పుస్తకమే మంచిది, ఇది అదే కాదు. ఊరికనే రాయరంటారు. పుస్తకము అనేది అయితే ఉందో అచ్చు వేయబడి బైండింగ్ చేయబడి మార్కెట్లోకి వచ్చింది అని అంటే అది విలువగల వస్తువు అన్నది మీరు అర్థం చేసుకోండి. పుస్తకమే సార్. మీరు చదివిన పుస్తకాల్లో ఒక మంచి పుస్తకం చెప్పండి. నేను అట్లా కాదు, కొన్ని వందలాది ఉంటాయి, మనం ఎట్లా చెప్తాం? అట్లా కాదు కదా, నేర్చుకోవాలి అంతే. ఇది అదే అని కాదు, వీళ్ళు వాళ్ళని కాదు, నీకు ఏ యాక్టర్ ఏ హీరో అంటే నీకు ఇష్టం అది కాదు. అందరి నటన మనం ఆస్వాదించాలి, అందరినీ చూడాలి, అందరినీ గమనించాలి, అంతే. సూపర్ సార్. సార్ అదేవిధంగా మీరు భగవత్ కేసర్లో కూడా చేశారు,
భగవత్ కేసర్లో కూడా చేశారు. అందులో ఒక్కొక్క డిఫరెంట్ క్యారెక్టర్ చేశారు అందులో. అంటే ఇప్పుడు బాలయ్య బాబు గారితో యాక్ట్ చేయడం అంటే చాలామంది కొంచెం ఏంటంటే చాలా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆయన లెజెండరీ యాక్టర్ కూడా ఆయన. మీకు ఎలా అనిపించింది సార్ బాలయ్య బాబు గారితో యాక్ట్ చేసినప్పుడు? నాకు కూడా అది ఆనందం కలిగేది. అంటే హీరో గారికి తెలియకుండా ఏ హీరో అయినా తన సినిమాలో, తను నటిస్తున్న సినిమాలో, తను చేస్తున్న సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ ఉంటే ఈ పాత్ర ఎవరు వేస్తున్నారు, ఈ పాత్ర ఎవరు వేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఏమిటి అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు, లేకుంటే వీళ్ళు చెప్తారు. అవును సార్. అది సహజము, అది అవసరం కూడా. ఉమ్. అట్లాగా నా పేరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడు అని అంటే మరి ఇంకా ఆయన మంచితనమే కదా. ఈ ఊరు పేరు తెలియని ఒక మురళీధర్ గౌడ్ ఎవరబ్బా ఇతనని అనుకోకుండా వాళ్ళు ప్రపోజ్ చేశారు అంటే వాళ్ళు అతను ఏదో అంత లోపల ఒక మెరిట్ ఉంటేనే, అతను చేయగలడు సత్తా ఉంటేనే వాళ్ళు చూస్ చేసుకొని ఆయన నోటీస్కి తీసుకెళ్తారు కదా. అవును సార్. ఇప్పుడు మీ ఎండి గారి దగ్గరికి ఒక ఫైల్ వెళ్ళింది అని అంటే కింద అంత స్క్రూటినీ జరిగేసి అన్నీ చేసిన తర్వాత ఇది సవ్యంగా ఉన్నది అని అనుకుంటేనే ఆయన సంతకం కోసం వెళ్తుంది. అలాగే హీరో గారి దగ్గరికి కూడా ఆయన పేరు వెళ్ళింది అని అంటే డైరెక్టరు, ప్రొడ్యూసరు, వీళ్ళందరూ కో డైరెక్టర్, వీళ్ళందరూ సాటిస్ఫై అయితేనే కదా ఆయన పేరు ప్రతిపాదించేది అని చెప్పేసి ఆలోచిస్తారు. నన్ను యాక్సెప్ట్ చేశారు. అదే ఆయన గొప్ప మనసు కదా. అదే సార్. చాలా సీన్స్ కూడా ఉంటాయి సార్. అంటే ఆయనతో పాటు బాలయ్య బాబు గారితో పాటు చాలా సీన్స్ ఉంటాయి సార్. జనరల్గా మీరు ఇందాక అన్నారు కదా సార్, నేను యాక్టింగ్ నేర్చుకోలేదు అన్నారు కదా సార్. బాలకృష్ణ గారు ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఆయన ఒక నటసింహం. ఆయన 108 సినిమాలు చేసిన నాయకుడు ఆయన. సార్ మీరు డైరెక్ట్గా లైవ్గా ఇట్లా ఉండి మీరు యాక్ట్ చేసినప్పుడు అప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? ఆయన భగవంత్ కేసరి. ఆయన బాలకృష్ణ గారు కాదు అక్కడ ఉన్నది భగవంత్ కేసరి. నా పాత్ర నాది, క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అంతే కదా. మనం లైట్స్ ఆఫ్ అయితే లేకుంటే కట్ చెప్తే మనం పక్కకు వెళ్ళిన తర్వాత ఆయన నందమూరి బాలకృష్ణ గారు, నేను మురళీధర్ గౌడ్నే. కానీ కెమెరా ముందు అలాంటి ఫీలింగ్ వాళ్ళకు ఉండదు, మనకు ఉండదు, ఉండకూడదు. సూపర్ సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి మా సువర్ణ మీడియాకి వచ్చి మీ ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా అంటే చాలా మంచి మాటలు కూడా చెప్పారు. ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి సార్. మేము అడ్డు రాము సార్. నీ ఇంటర్వ్యూ నేను కొంత భిన్నంగానే చేశాను. ఓకే సార్. నువ్వు అడగకపోయినా కూడా నువ్వు అడగాలనుకున్నవి కూడా అంటే నేను కొన్ని మాటలు చెప్పాలనుకున్నాను యాక్చువల్గా. సరే, కొంతమంది వీటిని విని వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. అంటే అందరూ బాగుండాలన్నది నా ఆలోచన, అందరూ గొప్పవాళ్ళు కావాలి అన్నది నా ఆలోచన, అందరూ ప్రముఖులు కావాలని నా ఆలోచన, అందరూ భారతదేశానికి సేవ చేయాలి అన్నది నా ఆలోచన, అందరూ మన దేశం గురించి, మన యొక్క ధర్మం గురించి, మన యొక్క పురాతనమైనటువంటి గాథల గురించి తెలుసుకోవాలన్నది నా కోరిక. సూపర్ సార్. సూపర్. రాముడికి రావణుడు ఏమవుతాడు, రావణుడికి మండోదరి ఏమవుతుంది, ధర్మరాజుకు భీముడు అవుతాడు అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నటువంటి యువత నేర్చుకోవాలన్నది నా కోరిక. అవును సార్, ఖచ్చితంగా. మీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరు అంటే చెప్పాలి, మీ ఊరు సర్పంచ్ ఎవరు అంటే చెప్పాలి, మీ ఊరు జనాభా ఎంత అంటే చెప్పాలి. నాకు అవసరం లేదు అని అనుకోవద్దు, అది నీకు అవసరమే. జనరల్ నాలెడ్జ్ ఉండాలి. అవును సార్. తప్పు లేదు కదా. ఒక విషయం ఏమైనా మోస్తున్నావా, పైగా ఆ విషయాలన్నీ నీ మైండ్లో ఉంటే నీకు ఎప్పటికప్పుడు నీ బుద్ధి అనేది వికసిస్తుంది, నీకు కొంత జ్ఞానం కలుగుతుంది, నీ లోపల కొంత శాంతం వస్తుంది. 4 విషయాలు ఎక్కువ తెలిస్తే మనిషి కూల్ డౌన్ అవుతాడు. అవును సార్. ఏమీ తెలియని వాడే నాకు అన్నీ తెలుసు అనుకుని ఎగిరిపోతాడు కదా. కాబట్టి విషయాలు తెలుసుకోవాలి. జనరల్ నాలెడ్జ్ ముఖ్యంగా అవసరం. ప్రతి వాళ్ళు జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటే మిగతా ఎక్సర్సైజ్ చేసే బాడీ ఏ విధంగానైతే పర్ఫెక్ట్ ఫిట్నెస్తో ఉంటుందో, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయని బాడీని ఎక్సర్సైజ్ చేస్తున్న బాడీని నువ్వు గుర్తించగలవు. అవును సార్. అతనేమిటి ఇతనేమిటి అని. చదువుకున్నవాడు అది, చదువుకున్నవాడు ఇది. 4 పుస్తకాలు చదివితే 4 విషయాలు తెలుసుకుంటే నిన్ను చక్కదిద్దుకుంటావు. నువ్వు మందికి సేవ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు ట్రాఫిక్లో పడిపోతున్నావు, 4 హెల్మెట్ పెట్టుకోకుండా పోతున్నారు. వాళ్ళు పెట్టుకోలేదు, నేను పెట్టుకోనంటే తెలివి నీది కాదు. అది నీ తెలివి అది కాదు కావాల్సింది. వాడు పెట్టుకోలేదు, అది వాని ఇష్టం, నువ్వు పెట్టుకోవాలి కదా. వాడు పెట్టుకోకుండా నేను పెట్టుకోవాలి అనుకుంటే అది నీ తప్పు. అంతే సార్. ఈ 4 విషయాలు తెలిస్తే నువ్వేం చేస్తావంటే పిచ్చోడు వాడు, అనుభవిస్తాడు వాడు, చలాన పడుతుంది వానికి, పోలీసు వాడు ఆపుతాడు, అడుగుతాడు. నిన్నెవడు ఆపుతాడు? హెల్మెట్ పెట్టుకొని పోయిన వరకు పో అంటారు, వానికి ఇట్లా అంటాడు కదా. తేడా నీకే తెలుస్తుంది కదా. కాబట్టి మనని మనం సెట్ చేసుకుంటే అది ఆటోమేటిక్గా లైఫ్ అనేది ఇంతే సార్. హెల్మెట్ పెట్టుకొని నీవు ప్రయాణం చేస్తే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎప్పుడైతే నేను ఇలా అన్నాడో 4 విషయాలు నీ మైండ్లో ఉంటే నీ జీవితం కూడా ఇలాగే వెళ్తుంది. లేకుంటే ఇట్లా అడగడతారు అంతే. అంతే సార్. ఇది ఎవరి జీవితం వాళ్ళదే, ఎవరి క్వశ్చన్ పేపర్ వాళ్ళదే, ఎవరి ఆన్సర్ షీట్ వాళ్ళదే. సూపర్ సార్. సూపర్.
చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను సార్, వాళ్ళ గురించి మీ అభిప్రాయంలో చెప్తారా సార్? అంటే అది సినిమా రంగంలో తీసుకొస్తాను, పొలిటికల్ రంగంలో కూడా తీసుకొస్తాను. తీసుకురండి. ఓకే సార్. ఫస్ట్గా పొలిటికల్లో చూసుకుందాం సార్. ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సార్, మీ ఉద్దేశంలో ఒక వన్ వర్డ్లో చెప్పండి సార్. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. కేసీఆర్ గారు సార్, మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు. అదే మాజీ ముఖ్యమంత్రి. అంతే సార్. కేటీఆర్ గారు సార్. నన్ను ప్రగాఢంగా అభినందించిన వ్యక్తి కేటీఆర్. సూపర్ సార్. చిరంజీవి గారు సార్. చిరంజీవి గారి గురించి నేను ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో కష్టజీవి అని చెప్పాను. కష్టజీవి అని చెప్పారు. చిరంజీవి కష్టజీవి. మరి ఆయనకు నచ్చిందో లేదో ఈ పదం నాకు తెలియదు కానీ. చాలా మంది స్వయం కృషి కూడా అంటారు సార్. అన్నీ ఒకటే కదా, కష్టజీవి అన్న స్వయం కృషి అన్న ఒకటే. బాలకృష్ణ గారు సార్. బాలకృష్ణ గారు బాలుడే. నేను ఆయనతోని మొత్తం 19 రోజులు 18 రోజులు పనిచేసిన ఫస్ట్ దాంట్లో. 19 రోజులు పనిచేస్తే సార్తో నేను బహుశా ఒక 5 డేస్ పనిచేసి ఉంటాను. 5 డేస్ పనిచేసినప్పుడు కూడా మొట్టమొదటి రోజున పరిచయమైన మా యొక్క పరిచయము సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత, సినిమా సక్సెస్ మీట్ అయిన తర్వాత, సినిమాకు సంబంధించి ఇంకొక షీల్డ్స్ ఇచ్చే ఫంక్షన్ ఏర్పాటు చేసిన రోజున కూడా సారు రోజు రోజుకి నా పట్ల ఎక్కువ ప్రేమ చూపించారు. చాలా ప్రేమ చూపించారు నా మీద. నేను ఊహించని ఒకానొక సందర్భంలో నేను తట్టుకోలేని ప్రేమ. అయ్యో, అంతే కదా సార్. ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ నన్ను ఆయన అంతగా గౌరవించడము అంటే కొన్ని అంతే ఉంటాయి సార్. కొన్ని ఎమోషన్ కావడానికి కారణం ఏముంటాయంటే, అంతులేని ప్రేమ కూడా ఒక్కోసారి మనిషిని కదిలిస్తుందండి. ఆయన నుంచి నాకు అటువంటిది ఎదురైంది. సూపర్ సార్, సూపర్. అసలు వేణు గారు సార్. ఏమైనా మీ బలగం డైరెక్టర్ వేణు గారు. వేణు నా తమ్ముడు. ఎస్, నా తమ్ముడు. అందుకే నేను ఏమని చెప్పుకుంటానంటే నా పేరు ఎల్లండి నారాయణ అని చెప్పుకుంటా. సినిమాలో నా పేరు ఎల్లండి నారాయణ, బలగం సినిమాలో ఎల్లండి నారాయణ. మా వేణుకు నా మీద ఒక దృష్టి ఉన్నది. దృష్టి అంటే ఒక విజన్. మురళీధర్ గారిని అక్కడ చూడాలనేటువంటి కోరిక ఆయనకు ఉన్నది. మురళీధర్ గారు అట్లా అవుతారు అని కూడా నన్ను అన్నాన్ని తక్కువ అంటాడు, మురళీధర్ గారిని ఎక్కువ అంటాడు. అట్లా ఆయనకు ఎందుకో నా మీద కొంచెం స్పెసిఫిక్ నా ఫీలింగ్ అది. ఆయనకు ఉన్నదో లేదో తెలియదు, నా ఫీలింగ్ అది అట్లా. ఎందుకంటే నన్ను ఎప్పటికప్పుడు ఆయన అలర్ట్ చేస్తుంటాడు. మేము కలిసేది చాలా తక్కువ. ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకనొక సందర్భంలో కలిస్తే ఆయన నా గురించి చెప్పే మాటలు నన్ను అలర్ట్ చేసే విధంగా ఉంటాయి. సిద్ధు జొన్నలగడ్డ గారు డీజే. అయితే సిద్ధు గారితో నాకు అంత పెద్ద పరిచయం లేదు సార్. వాస్తవానికి ఏంటంటే మేము షూటింగ్లో కలుసుకుంటాము, ఆ సెట్లో కలుసుకుంటాము, డైలాగులు చెప్పుకుంటాము, ఆయన పార్ట్ ఏదో నా పార్ట్ ఏదో చూసుకుంటాము, అంతవరకు పరిమితం తప్ప అతనితో నాకు ఇంకెటువంటి బాంధవ్యం లేదు. ఓకే సార్, రైట్. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు నా దృష్టిలో గ్రేట్ అడ్మినిస్ట్రేటర్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సార్ గురించి నాకు తెలియదు. ఎందుకంటే నాకు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏపీ స్టేట్ విడిపోయిన తర్వాతనే ఆయన అటు అయిపోయింది కాబట్టి నాకు ఆయన గురించి తెలియదు నాకు ఆయన గురించి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఐ లవ్ హిమ్. వైఎస్ఆర్ గారు అంటే గొప్ప మనిషి. వయస్సు తెచ్చిన పరిణతిని కానీ, పదవి తెచ్చిన పరిణతిని కానీ నాకు తెలిసినంతవరకు, నేను నోటీస్ చేసినంతవరకు నాకు ఇష్టమైన రాజకీయ నాయకుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. నాకు బ్రహ్మాండంగా నచ్చినటువంటి రాజకీయ నాయకుడు ఇంతకుముందు లేరు, నాకు తెలిసి ఇక ముందు రారు. ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. యాజ్ ఎ పొలిటీషియన్ ఆల్సో. నేను అభిమానించిన నటుడు నందమూరి తారక రామారావు గారు. పొలిటీషియన్గా నేను ఇష్టపడే వ్యక్తి, అద్భుతమైన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. దానికి కారణం ఏంటంటే సార్, ఏనాడు సింగిల్ పైసా వాడుకొని, ప్రజాధనాన్ని వాడుకొని వ్యక్తి. ఏ రూపకంగా వాడుకోలేదు ఆయన, ఏ ఆలోచనతో వాడుకోలేదు ఆయన. స్వయంగా తన డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఆయన అవసరపడితే. కానీ ప్రజల సొమ్ము నయా పైసా కూడా తినని వ్యక్తి, ఏకైక వ్యక్తి అతనే, వారే. చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఒకటి అనుకుంటే దాన్ని సాధించాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాలం కలిసి రావాలి దేనికైనా. ఆయన లోపల కూడా మొదట్లో ఉన్నటువంటి స్వభావానికి, ఇప్పుడు వచ్చినటువంటి స్వభావానికి కొంత పరిణతి వచ్చింది. మనసున్న మనిషి అని నేను అంటాను ఆయన. సూపర్ సార్, సూపర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్.
ఇలాగే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో ఇట్లా మంచి ఇంకొక విషయం చెప్తున్నా brother, ఇంకొక విషయం చెప్తున్నా. దీంట్లో దయచేసి ఈ ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే సార్ ఖచ్చితంగా చెప్పండి సార్. దీంట్లోంచి ఎటువంటి అర్థాలు తీయకండి సార్. నా మనసులో భావాలు చెప్పాను, మనం మాట్లాడుకుంటున్నాము, తప్పులేదు కదా. నేను ఎవరిని విమర్శించను, ఎవరిని నేను పొగడను, నా మనసులో ఉన్నదని చెప్పాను. దీనికి పెడర్థాలు తీసి వేరే కామెంట్లు చేసి ఇంకేదో స్క్రోలింగ్ చేసేసి ఇంకేదో పెట్టే ప్రయత్నం దయచేసి చేయవద్దు. షూర్ సార్, షూర్, తప్పకుండా. మీరు అన్నట్టుగానే డిఫరెంట్గా ఈరోజు ఇంటర్వ్యూ ఇచ్చానని చెప్పని అన్నారు. అన్ని ఇంటర్వ్యూలు ఒకలాగా ఇస్తే బాగోదు కదా సార్, డిఫరెంట్గా ఇస్తేనే పర్ఫెక్ట్గా నేనైతే కంప్లీట్గా దీన్ని మన సినిమా దాని నుంచి డివియేట్ అయ్యి 75-80% మనం జనరల్ టాపిక్లో మాట్లాడుకున్నాం. నేను అప్పుడప్పుడు ట్రై చేశాను కానీ మీరు అవకాశం ఇవ్వలేదు. ఇవి నలుగురికి ఉపయోగపడతాయి అనేటువంటి భావన నాకు కలిగింది. ఎస్ సార్, నా ఫ్లో అలాగ వెళ్ళింది. సరే ఇది కూడా కొంత వెరైటీగా ఉంటుంది, కొంత డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి అని నాకు ఎందుకు ఇక్కడ అందరు పిల్లలు కనిపించారు, కొంతమంది పెద్దలు కూడా కనిపించారు, అలా వెళ్ళింది అంతే. మీరు యాక్సెప్ట్ చేసినందుకు అసలు నేను మీకు థ్యాంక్స్ చెప్పాను. మాట్లాడడానికి పర్మిషన్ చేశారు కదా. లేదు సార్, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ట్రై చేశాను నేను సినిమా గురించి. సినిమా మనం మాట్లాడుకుంటాం, ఎప్పుడైనా ప్రతి ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటాం. అవును సార్, కానీ ఇటువంటి ఇది కూడా కొంచెం వెరైటీ. అవును సార్, ఇది మీకు మంచి పేరు తీసుకొస్తుందని నేను అనుకుంటున్నాను. నా మాటలు అందరికీ నచ్చితే. థ్యాంక్ యూ. ఒకవేళ ఎవరికైనా నచ్చకపోతే దయచేసి మర్చిపోండి తప్ప దాన్ని లేదు సార్, అలా జరగదు. మీ మాట్లాడినట్టు కూడా మేము గౌరవించే మేము విన్నాం సార్. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వాటిని ఆదరిస్తారని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే యాజ్ ఎ మీరు వచ్చేటప్పటికి మీ మాటలన్నీ కూడా యాజ్ ఎ టిల్లు ఫాదర్గా తీసుకుంటారు సార్. ఖచ్చితంగా చెప్పిన మాట వింటారు అందరూ కూడా, లేదంటే ఇంట్లో చెలగొడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. రైట్ సార్.